రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అటు తెలుగు రాష్ట్రాల్లో ముందుండి చేదోడు వాదోడుగా నిలిచే వ్యక్తి కళ్యాణ్ గారు అనే చెప్పుకోవాలి. అయితే ఆయనకి ఒక చిన్న విన్నపం చేసుకోవడానికి ఇక్కడ ఒక మహిళ అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆవిడ ఇక్కడ ఉంటున్న పరిస్థితి. అయితే ఆయన్ని కలవడం చేత కావట్లేదు, నాకున్న సమస్యని ఆయన విన్నవించుకోవాలి అని కూడా ఆవిడ అంటున్నారు. ఆవిడతో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు శారద అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాక్చువల్లీ ఆంధ్ర. 1 year బ్యాక్ మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నామండి. మాకు 3 years బాబు ఉన్నాడు, పేరు మణికంఠ. అయితే ఆ బాబుకి 2 months నుంచి రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు. ఎన్ని డయాగ్నోసులు చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇది ప్రాబ్లం అని ఎవరు చెప్పలేదమ్మా మొన్నటి వరకు కూడా. ఒక వారం క్రితం AML బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు అని డాక్టర్స్ అయితే చెప్పారు. ఒక మంత్కి 10 lakhs అవుతుంది ట్రీట్మెంట్కి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామన్న ప్రజెంట్ ఉన్న బాబు కండిషన్కి కదిపితే అంత మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్స్ అయితే. నాకు పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే హోప్ లేదమ్మా. ₹1 మా దగ్గర లేదు. ఇప్పటికీ 6 లక్షలు మేము ఖర్చు పెట్టుకున్నాం అప్పో సప్పో చేసుకుని. నాకు ఇప్పుడు సార్ తప్ప వేరే గతి లేదమ్మా. ఇవిగోండి హాస్పిటల్ ఫైల్స్, ఇవన్నీ హాస్పిటల్ ఫైల్స్ అండి. ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కలవాలని వచ్చాను. ఎన్ని సంవత్సరాలు బాబుకి? 3 సంవత్సరాలండి. ఎక్కడ తిప్పారు? ఇక్కడ హాస్పిటల్ ఎవరినైనా హెల్ప్ కోసం అడిగారా? హెల్ప్ కోసం అంటే యాక్చువల్లీ ఇక్కడ శిరీష గారు పార్టీ ఆవిడ నేను టాటా మోటార్స్లో వర్క్ చేస్తాను. ఆవిడ మా కస్టమరే. ఆవిడని మాట్లాడాను, కల్పిస్తాను, మాట్లాడదాం అని అన్నారు. బట్ ఈ హడావిడిలో ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు 3 days నుంచి. ఇప్పుడు కూడా వచ్చి కలిస్తే అటు చివరికి వెళ్ళండి అమ్మా, ఇప్పుడు కలవలేరు అని అంటున్నారు సార్ని. నేను కలవకుండా అయితే వెళ్ళలేనమ్మా. నేను ఇక్కడ ఇలా ఉండి చచ్చిపోతానేమో తప్ప సార్ని కలవకుండా నేను వెళ్ళలేను. బాబు కోసం తప్పదండి. ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అయితే సుమారుగా 6-7 లక్షల వరకు ఖర్చు పెట్టాము. నేను యాక్చువల్లీ మా హస్బెండ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఆయన మంచివాడు కాదని, ఆయనతో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. తాగేయడం, బాధ్యత లేకపోవడం, ఇవన్నీ జరిగాయి. 2 పిల్లలతో నేను హైదరాబాద్ వచ్చేసాను. మా 2 పిల్లలండి నాకు. చిన్న బాబు అండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని చూడడానికి వెళ్ళిపోయేదానండి. ఈ రోజు చూడడానికి కాదు, ఆయన్ని కలవడానికే, నా పరిస్థితి చెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాను. బాబుని కాపాడుకోవడానికి. అంతేనమ్మా. ఇప్పుడు ఎలాంటి వైద్యం చేయిస్తే చెప్పారండి. ఫస్ట్ కీమోథెరపీ అన్నారు. దాని తర్వాత బాబు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం బాబుని. అయితే తప్పకుండా కలుద్దు, కానీ నువ్వు అధైర్యపడకు, ఖచ్చితంగా సార్ కలుస్తారు. ఓకే. సో తన బాబుకి ఒంట్లో బాగాలేదని కొన్ని రోజులుగా కళ్యాణ్ గారి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాబుని ఒక తల్లిగా తన కన్న పేగుని కాపాడుకోవడానికైతే ఆవిడ ఇక్కడ ఉంటున్న పరిస్థితి. శారద 3 సంవత్సరాల బాబు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఉన్న డబ్బులన్నీ కూడా అప్పోసప్పో చేసి బాబు ట్రీట్మెంట్కి పెట్టారు. కానీ ఇప్పుడు ఎక్కడా రూపాయి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో కళ్యాణ్ గారు తప్పించి మాకు వేరే దారి కనిపించట్లేదు, నా బాబుని దయచేసి బ్రతికించండి అని ఆ తల్లి వేడుకుంటుంది. మరి ఈ తల్లి వేదనను ఖచ్చితంగా జనసేనాని పట్టించుకుంటారనే కోరుకుందాము. దయచేసి జనసేనానికి చేరే వరకు కూడా ఈ న్యూస్ ని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాము. సో ఆ తల్లికి ఆ కడుపు కోత లేకుండా పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం.